ఒకవేళ నీ జీవితంలో సాతాను చేత బంధించబడ్డావు, పాపం చేత బంధించబడ్డావా? సామెతల గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనం చదవండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. కొన్ని టెక్స్టులు కూడా మీకు త్వరగా చూపిస్తాను. దుష్టుని దోషములు వాడిని చిక్కులు పెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. చూడండి, పాప పాశముల చేత బంధించబడతాడట. నిజమే, ఇది పాపం అనేక మందిని బంధిస్తూ ఉంది. పాపం అంటే ఏంటో చాలా విషయాలు దైవసేవకులు చెప్పుంటారు. ఆజ్ఞాతిక్రమే పాపము, సకల దుర్నీతి పాపము, విశ్వాసము లేకుంటే పాపం అన్నాడు, విశ్వాసం కానిదేదో పాపం అన్నాడు. 1 యోహాను పత్రికలో మనం చదువుతాం, పాపంలో చెట్టు జీతము మరణం, పాపంలో చెట్టు జీతం మరణం. పాపంలో చేత బంధించబడ్డావా? ఈ రోజున విడుదల కొరకు నువ్వు ఒకవేళ అర్జిస్తున్నట్లయితే, విడుదల కోసం అరుస్తున్నట్లయితే, దావీదుకు చిగురు యూదా గోత్ర సింహం అనేటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే పాపం నుంచి నీకు విడుదల అనుగ్రహించేటువంటి వాడు. పాపం చేత బంధించబడ్డావా? 3వ బంధకం గురించి చెప్తున్నాను, అదేంటంటే ధర్మశాస్త్రం చేత బంధించబడ్డావా? ఏంటి ధర్మశాస్త్రం? ఈరోజు చాలామంది ధర్మశాస్త్రం అని చెప్పి పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రం చేత బంధించబడి ఉంటారు. దేవుడు ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాటిని అన్నింటి కూడా ఏం చేశాడైనా నెరవేర్చి కొట్టేశాడైనా. ఇప్పుడు మనం బలులు ఏమన్నా ప్రభుకి అర్పించాలా? బలి కార్యక్రమాలు ఏమైనా చేయాలా? పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, దహన బలి, ఇలాంటి బలు ఏమన్నా అర్పించాల్సిన అవసరం ఏమైనా ఉందా? యేసుక్రీస్తు ప్రభు వారు వాటన్నిటికీ కూడా సమాప్తం పలికాడు. విశ్రాంతి దినాన్ని మనం పాటించాలా? పాత నిబంధన కాలంలో విశ్రాంతి దినాన్ని పాటించేటువంటి వారు దేవుడే చెప్పాడు విశ్రాంతి దినం గురించి, విశ్రాంతి దినాన్ని పాటించమన్నాడు. కానీ యేసు ప్రభు వారు నిత్య విశ్రాంతికి లోకానికి వచ్చాడు. ప్రయాసపై భారం మూసుకున్న సమస్యలారా నా ఎద్దుకు రండి, నేను విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఆయన విశ్రాంతిగా ఈ లోకానికి వచ్చాడు. సున్నతి ఏమైనా పొందాల్సిన అవసరం ఉందా? శారీరక సున్నతి మనకు అక్కర్లేదు. ఇంకా ఆత్మీయ సున్నతి అంటే బాప్తిజ అనుభవం, ఆ బాప్తిజ అనుభవంలోకి రావమని చెప్పాడు. కానీ శారీరక సున్నతి మనకు అక్కర్లా. నీకు వాక్యం సరిగ్గా తెలియదు అనుకోండి, ప్రతి ఒక్కడు మోసం చేస్తాడు. ప్రతి ఒక్కడు వచ్చేది కొత్త బోధ అనేటప్పటికి కొంతమందికి ఎంత రంజుగా ఉంటుందో. అబ్బా ఏం మర్మాలు చెప్పేస్తున్నారండి, ఏం మర్మాలు చెప్పేస్తున్నారు. పాత నిబంధన కాలంలో ఏదైనా తోటలోనట ఒక ఆయన బోధ చేస్తున్నాడు, ఇలాగా అవ్వమ్మతో ఆ యొక్క సర్పం అట లైంగిక సంబంధం పెట్టుకుందట, వాళ్ళిద్దరికి సెక్స్ జరిగిందట. అది చెప్తా ఉన్నాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలతో వారు పెళ్లి చేసుకున్నప్పుడు పుట్టినటువంటి వారు ఎవరు? నెఫీలీలు. ఆ నెఫీలీలు బహు దేహదారుడ్యం కలిగినటువంటి వారు అని చెప్పు రకరకాల బోధలు నీ దగ్గరికి వచ్చేస్తున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉన్నాయండి. పాతది ఏంటంట రోత అంట, కొత్తది ఏంటంట కొత్త బోధలు అనుకోవద్దు నువ్వు. దేవుని వాక్యాన్ని ఎవరైనా సరే వివిధ విధానాల్లో, ఒక్కొక్కరి విధానం ఒకటి కావచ్చు, కానీ సత్యాన్ని బోధించాలి. నేను ఒక విధానాన్ని ఎంచుకున్నాం మేము, అదేంటంటే మీకు ఇలా క్లిప్పింగ్ చూపిస్తూ విధానాన్ని అందిస్తున్నాం. కొన్ని చారిత్రాత్మక ఆధారాలు, చరిత్రలో జరుగుతున్న అంశాలని వాక్యంతో మిళితం చేసి చెప్తున్నప్పుడు ఈనాటి తరము వారు ఎంతగానో కనెక్ట్ అవుతున్నారు. దేవుని వాక్యాన్ని ఇంకా నేర్చుకోవాలని ఆసక్తి. దేవుని వాక్యం ఒక బోరింగ్ సబ్జెక్ట్ కాదు, ఇది ఎప్పుడో జరిగింది కదా, ఎందుకు మేము నేర్చుకోవాలంటే ఆలోచన రాకుండా ప్రస్తుత జరుగుతున్న అంశాలకి మిళితం చేసి చెప్తున్నప్పుడు యవనస్తులు కదిలించబడుతున్నారు. వారు చదువులోంచే ఈ వాక్య జ్ఞానాన్ని తీసుకొస్తున్నప్పుడు అనేక మంది యవనస్తులు కనెక్ట్ అవుతున్నారు. అందుని బట్టి ఈ యొక్క అంశాన్ని లేకపోతే ఈ విధానాన్ని మేము ఎంపిక చేసుకోవడం జరిగింది. విధానాలు వేరుగా ఉండొచ్చు, కానీ దేవుని వాక్యాన్ని ఏ ఒక్కడు కూడా మడిచి లేకపోతే దేవుని వాక్యాన్ని కలిపి చెరపకూడదు. అలా కలిపి చేసిన అబద్ధ బోధకుడే అవుతాడు. చాలామంది తెర సంఘాలు బయలుదేరుతున్నాయి. ఏ ఒక్కరిని విమర్శించడం కాదు, ఏమంటే తెర సంఘాల ద్వారా నువ్వు మేలు పొందేటువంటిది లేదు. ఎక్కడైతే దేవుని సేవకుడు ప్రత్యక్షంగా ఉండి దేవుని వాక్యం అందిస్తాడో, వాక్యం విన్న తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలి. నీ కుటుంబ సమస్యల గురించి ఆయనకు చెప్పుకోవడానికి యాక్సెస్ ఉండాలా. దేవుని వాక్యానికి ఒక క్రమం ఉంది. అక్రమం చేయవలన నా యుద్ధ నుంచి పొండి అన్నాడు. క్రమం ఉందండి. దేవుని సువార్త సేవ క్రమం ఉంది, సంఘ పరిచర్యకు క్రమం ఉంది, దేవుని సేవకు ఒక క్రమం ఉంది, సంఘానికి ఒక క్రమం ఉంది. అక్రమం చేస్తూ నేను ఇలా చేస్తాను, డబ్బు ఉంది కదా, ఏదన్నా తోసిపోద్ది అనుకుంటే కనుక దేవుని దగ్గర నిలబడతావు నువ్వు. జాగ్రత్త, మోసపోద్దు. దేవుడు విక్రమింపబడ్డు. నిజమైన సత్యబోధ మీ దగ్గరికి తీసుకురావడం చాలా గొప్ప. అందుని బట్టి ప్రజలారా, ఈ యొక్క పై మెరుగులకి మీరు ఏమవద్దు, మోసపోవద్దు. దేవుని వాక్యాన్ని తెరిచి చూడండి. వాక్య విధానంలో దేవుని సేవను జరిగిస్తున్నారో గమనించండి. గమనించి ముందుకు వెళ్ళడం ద్వారా మీ జీవితంలో ఆశీర్వాదం ఉంది. ధర్మశాస్త్రం చేత బంధించబడ్డావా? ఈరోజు నీ జీవితంలో ఆ బంధకాల నుంచి విడుదల చేయడానికి యోగ్యుడైనటువంటి వాడు ఎవరో తెలుసండి? దావీదుకు చిగురు. నేను దావీదుకు చిగురు, యూదా గోత్రం. ఆ వ్యక్తిట ఆ టైటిల్స్ ఎవరైతే పెట్టుకున్నారో వారు మాత్రమే ఈ గ్రంథాన్ని ఓపెన్ చేయడానికి సమర్థులు అని దేవదూత క్లియర్ చేసి పాడేసింది. ఆ గ్రంథము బంధించబడింది. ఆ గ్రంథం నువ్వే నేను చెప్పాను. ఇప్పుడు మనం విప్పబడాలి. ఈ రాత్రి కాలంలో నీ బంధకాల నుంచి నీకు విడుదల రావాలి. నువ్వు ఏ బంధకాలతో ఈ ప్రాంతానికి వచ్చావో ఆ బంధకాల నుంచి విడుదల ఉన్నప్పుడే నీకు శాంతి. ఆ బంధకాలు విడుదల వచ్చినప్పుడే నీ జీవితంలో మనశ్శాంతి. ఆ బంధకాల నుంచి విడుదల వచ్చినప్పుడే నీకు నిత్య జీవం.
ఆ బంధకాలతో నువ్వు ఇంటికి వెళ్ళిపోతావా? శాంతి లేకుండా బ్రతుకుతావు, ఆనందం ఉండదు, పరిశుద్ధాత్మ నింపుదల నీ మీదకి రాదు, దేవుని ఆశీర్వాదాలు నీ మీదకి రావు. ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తుండొచ్చు, బంధకాలతో బంధించబడి ఉంటే ఏ విధంగా మనశ్శాంతి ఉంటుంది? ప్రభువా 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 అని పదే పదే సార్లు నువ్వు పిలవచ్చు, కానీ దేవుని చిత్తాన్ని జరిగించకుండా నీ లోకంలో నీ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తే శాంతి లేదు, సమాధానం లేదు. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు చిత్తాన్ని చేసేటువంటి వాడే వర్ధిల్లుతాడు, ప్రభు చిత్తాన్ని చేసేటువంటి నిత్య జీవాన్ని పొందుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు అనే దావీదుకు చిగురుగా ఈ లోకానికి వచ్చాడు. మన చరిత్రలోకి వెళ్ళిపోతే దావీదు అనేటువంటి వ్యక్తి చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. యేసు ప్రభువారిని దావీదు కుమారుడు అని పిలిచారు చాలామంది. నిజంగా దావీదు కుమారుడికి జయమని చెప్పి, హోసన్నా అని చెప్పి మట్లాదివారం రోజున వారందరూ దేవుని స్తుతించారు కదా. దావీదు ఎవరు అంటే దేవునికి ఇష్టానుసారమైన మనుషుడు, ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. అంటే మాటలు చెప్పాలంటే దేవుని యొక్క గుండె చప్పుడు అన్నమాట. ఎవరో అంత దేవునికి ఇష్టడుగా బ్రతికాడు దావీదు. అలాంటి దావీదు వాస్తవానికి 40 సంవత్సరాలు తన పరిపాలన చేశాడు. దావీదుకు తండ్రి ఎవరు? యెష్షయి. దేవుని లేఖనం చెప్తుంది, యెష్షయి మొద్దు చిగురించును అన్నాడు. వాస్తవానికి దావీదు వంశం ప్రారంభించబడింది, దావీదు రాజ్యాన్ని స్థాపించాడు, 40 సంవత్సరాలు అద్భుతమైన పరిచర్య చేశాడు, అద్భుతమైనటువంటి రాజ్య పరిపాలన అందించాడు. ఆ తర్వాత తన గతించిపోతున్న టైంలో సోలొమన్ అతని కుమారుడు, అతడు కూడా శ్రేష్టమైన పరిపాలన ఇజ్రాయెల్ దేశానికి అందించాడు. దావీదు 40 సంవత్సరాలు, తన కొడుకు అయినటువంటి సోలొమన్ 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఎప్పుడైతే సోలొమన్ టైంలో రాజ్యం రెండుగా విడిపోయింది, రాజ్యం రెండుగా చీలిపోయింది. ఆ 12 గోత్రాలు మనకు తెలుసు, 10 గోత్రాలేమో ఒక రాజ్యంగాను, 2 గోత్రాలు ఒక రాజ్యంగాను చీలిపోయి మీరు చూస్తున్నారు. 10 గోత్రాలు ఇజ్రాయెల్ రాజ్యమని, ఇజ్రాయెల్ రాజ్యానికి షోమ్రోను అనేటువంటిది రాజధానిగా, ఆ తరువాత యూదా రాజ్యానికి 2 గోత్రాల వారు విడిపోయి యూదా గోత్రంగా వారు చేయబడితే ఆ యూదా రాజ్యానికి యెరూషలేము అనేటువంటి క్యాపిటల్గా మార్చబడింది. రాజ్యం చీలిపోయింది. యూదా రాజ్యం నుండి రాజులందరూ కూడా అనేక శత్రువుల చేతులు బారిన పడ్డారు. ఏ ఒక్కరూ కూడా సమగ్రమైన పరిపాలన, నీతి పరిపాలన, న్యాయ పరిపాలన అందించలేకపోయారు. ఆ యొక్క దావీదు వంశంలోంచి, యెష్షయి వంశంలోంచి చిగురు రాలేదు. ఆ యొక్క వంశ వృక్షం అంతా కూడా ఏమైపోయిందంటే చెట్టును నరికేసి, బెరను నరికేసి, కొమ్మలు నరికేసి ఒక ముద్దుగా చేస్తే ఎలా ఉందో అలా మారిపోయింది యెష్షయి యొక్క ముద్దు. ఇప్పుడు ప్రవచనం ఏంటి తెలుసా? యెషయా ద్వారా ఒక ప్రవచనం వస్తూ ఉంది. యెషయి ముద్దు నుంచి చిగురు పుడుతుంది. ఆ చిగురు పుట్టినప్పుడు ప్రపంచానికి శాంతి. ఆ చిగురు పుట్టినప్పుడు అతను చేసిన కార్యాల ద్వారా మనిషికి శాంతి, సమాధానం, పాపక్షమాపణ, నిత్య జీవం కలుగుతుంది. మనుషుల జీవితంలో ఆనందం కలుగుతుంది. 750 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిలో ఆ లేఖనం నెరవేర్చబడింది. హల్లెలూయా! యేసు ప్రభువారు లేఖనాలు నెరవేర్చాడు. మీరు గుడ్ ఫ్రైడే రోజున లేఖనాల ప్రకారం యేసు మృతి పొందును, లేఖనాల ప్రకారం క్రీస్తు సమాధి చేయబడిను, లేఖనాల ప్రకారం ఆయన మరణాన్ని తిరిగి జయించును. అర్థం చేయండి, లేఖనాలు ఏమైతే చెప్పినా లేఖనాలు నెరవేర్పుగా యేసు ప్రభువారు వచ్చారు. యేసు ప్రభువారు ప్రవచనానుసారుడు, ఆయన ప్రవక్త కాదు. చాలామంది మహమ్మదీ సహోదరులు, యెహోవా సాక్షులు అంటారు యేసు ప్రభువారు ప్రవక్త అండి. యేసు ప్రభువారు ప్రవక్త కానే కాదు. ప్రవక్తలందరూ ఎవరి గురించి చెప్పారు? ఆ ప్రవచనానుసారుడు యేసుక్రీస్తు ప్రభువారు. గట్టిగా స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా! అందుని బట్టి హగ్గై ద్వారా ఏమండి మనకు ఒక మంచి లేఖనము మనం చదువుతాము. ఆయన నీతిమంతుడు, ఆయన రాజులకు రాజుగా పిలువబడతాడని దేవుని లేఖలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఆ తర్వాత రెండోది ఏంటో తెలుసా? ఈరోజు నా జీవితంలో కూడా నేను బంధించబడిన వ్యక్తిగా ఉన్నప్పుడు వేషధారమైనటువంటి ఆ భయంకరమైన బంధకాల చేత బంధించబడిన పాస్టర్ గారు అబ్బాయిని కదండి, అందరూ వచ్చినప్పుడు ప్రైజ్ లాడ్ అంకుల్, ప్రైజ్ లాడ్ ఆంటీ అని చక్కగా వేషధారణతో బ్రతికేటువంటి వాడిని. కానీ నా రహస్య జీవితం ప్రభుకే తెలుసు. ఒకనాడు దేవుని సేవకుడు మాట్లాడుతున్నాడు, ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. ఇదే మిక్కిలి అనుకున్న సమయం, ఇదే రక్షణ దినం. ఎంతకాలం దేవునికి విరుద్ధంగా జీవిస్తావు? ఎంతకాలం స్వార్థను ప్రక్కన పెడతావు? దేవుని యొక్క కృపను ఎందుకు దుర్వినియోగపరుస్తావు అని దేవుడు మాట్లాడినప్పుడు ఆ రోజు రాత్రి నేను ఒక చంటి పిల్లవాని వలె యేసయ్య పాదాల ముందు మోకరించి నా కన్నీటినంతా కూడా ప్రభువులో కార్చి నా పాప రోత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని అభిషేకాన్ని, దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్నాను. ఆ బంధకాల నుంచి దేవుడు నేను విడుదల చేశాడు. ఏదో రకమైన బంధకాలు, ఏదో రకమైనటువంటి కట్ల చేత కట్టబడి ఉన్న కులం అనే కట్ల, మతం అనే కట్ల, నీతులు విగ్రహార్థన అనే కట్ల, ఏదో కట్ల చేత గట్టిగా బంధించబడి ఉన్నావు. ఈరోజు నిన్ను విడుదల చేసేటువంటి వాడు దావీదుకు చిగురు. నిన్ను విడుదల చేసేటువంటి వాడు దావీదు. రెండోదిగా అంటాడు, ఆ దేవుని దూత అంటున్నాడు, యోహాను బాధపడద్దయ్యా, ఆ గ్రంథాన్ని విప్పడానికి దావీదు చిగురైనటువంటి వ్యక్తి యోగ్యత సాధించాడు. యూదా గోత్రపు సింహం. హల్లెలూయా! యూదా గోత్రం నుంచి ఏ ఒక్కరు కూడా సింహం లాంటి వాళ్ళు ఎవరు లేరండి. సింహంలా ధైర్యంగా ఉన్నటువంటి వారు ఎవరు లేరు. సింహం యొక్క టీవీని కలిగినటువంటి వారు ఎవరు లేరు. కానీ యూదా గోత్రం అందరు రాజులు కూడా పిల్లుల్లా మారిపోయారు. అందరూ కూడా పిల్లుల్లా మారిపోయి శత్రువుల చేతికి వారి జీవితాన్ని అప్పగించబడి శత్రువులందరూ కోడాలతో కట్టడం, ఈడ్చుకుని వెళ్ళిపోవడం చేశారు. కానీ యూదా గోత్రం నుంచి 2000 సంవత్సరాల క్రితం ఒక సింహం లాంటి వచ్చాడు. ఆ సింహమే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా! యేసు ప్రభువారు యూదా గోత్రపు సింహమైన. మన యొక్క నేషనల్ ఎంబ్లమ్ ఏంటి? మన జాతీయ చిహ్నం ఎన్ని సింహాల బొమ్మ?
చూస్తున్నారు కదా ఎన్ని సింహాలు. నేషనల్ సింబల్ ఆఫ్ ఇండియా ఏంటి? ప్రైడ్ అండ్ ఆనర్ ఆఫ్ నేషన్. ఏంటది? 3 సింహాలా 4 సింహాలా? 4 సింహాలు దేనికి ప్రతీక? ఆ 4 సింహాలు దేనికి ప్రసిద్ధి? పవర్కి, శక్తికి. రెండోది ఏంటి? కరేజ్ అంటే ధైర్యానికి, కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసానికి, విశ్వసనీయతకి సాదృశ్యం ఆ 4 సింహాలు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువు ఆ 4 కనపడితే కనిపించవా? యేసు ప్రభు వారు ఆయన పవర్, శక్తిమంతుడైన, ఆయనకి సర్వం మీద అధికారం ఉంది. రోమపత్రిక 9:5లో ఈయన సర్వాధికారం దేవుడు, నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు, ఆయన శక్తిమంతుడైన, ఆయనకి అధికారం ఉంది. ఆ తర్వాత కరేజ్, ధైర్యం ఉంది యేసు ప్రభు వారిలో. ఆ యూదులకు రాజు నువ్వేనా అని పిలాతు అడిగినప్పుడు నువ్వు అన్నట్టే అన్నాడు. మరణానికి భయపడ్డాడు యేసుక్రీస్తు ప్రభు వారు, మరణానికి భయపడలా. ఆ తర్వాత కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం. ఏమండి, ఎవరి ముందైనా సరే ఆత్మవిశ్వాసంతో కదిలేటండి. ఆయన యొక్క జీవితంలో దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే అనేక మంది దేవుని యొక్క దేవాలయం దొంగ గుహ మార్చేశారు, వ్యాపార కేంద్రంగా మార్చేశారు. అక్కడ గువ్వలు అమ్మేవాడు గువ్వలు అమ్ముతున్నాడు, పావురాలు అమ్మేవాడు పావురాలు అమ్ముతున్నాడు, గొర్రెలు అమ్మేవాడు గొర్రెలు అమ్ముతున్నాడు. రోకులు అక్కడ ఏం చేయబడుతున్నాయి? మార్పిడి చేయబడుతున్నాయి, ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంది. యేసు ప్రభువుకి చాలా కోపం అనిపించింది, కోడా చేసుకున్నాడు, కొట్టాడు. ఎవడైనా సరే నా యొక్క తండ్రి దేవాలయాన్ని దొంగల గుహ చేసే అధికారం మీకు లేదని చెప్పి అనేకమైన ఆత్మవిశ్వాసంతో ఆయన ముందు కొనసాడు. వాళ్ళు అక్కడ సద్దూకాయలు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకాయలు ఆ ప్రాంతంలో ఉన్నారు, ప్రధాన యాజకులు అన్నా కైపా ఉన్నారు. వాళ్ళ ముందు కూడా ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు నా ప్రభు. ఎక్కడా కూడా పిరికితనం ఆయనలో కనిపించలేదు. ఆ తర్వాత ఏంటి? సింహానికి మరొక అంశం ఏంటి తెలుసా? సింహానికి విశ్వసనీయత ఉంటుంది. మీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు ఎందుకు కంప్లీట్ ఫెయిత్ మీరు ఉంచొచ్చు. విశ్వసనీయుడు ఆయన. స్తోత్రం చెప్పండి. నమ్మించి నైవేద్యం చేస్తాడా? నేను స్థలంలో మీరు లాగా మీకు ఒక స్థలం సిద్ధపరచి వెళ్తున్నాను వాగ్దానం చేసినటువంటి వాడు వాగ్దానాన్ని మీరతాడు. ఆయన వాగ్దానం చేసిన వాడు వాగ్దానాన్ని మీరడు, వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. విశ్వసనీయత కలిగినటువంటి వాడు. ఇప్పుడు చెప్పండి, యూదా గోత్ర సింహం ఎవరు? మన ప్రభువు యేసుక్రీస్తు ప్రభు వారు. సింహానికి ఒక టీవీ ఉంటుంది. టీవీ అంటే మన ఇంట్లో సోనీ టీవీ, ఆ టీవీలు కాదు. సింహం నడిచిందంటే ఒక టీవీతో నడుస్తుంది. సింహం నడిచిందంటే దానికి ఒక డిగ్నిటీ ఉంటుంది. మన ప్రభువు కూడా డిగ్నిటీ ఉంది. నాలో పాపం ఎవరు స్థాపించగలరని చెప్పిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అని డిగ్నిటీతో బతికినటువంటి వాడు. పాపం చేశాడని చెప్పి ఆ గిల్టీ కాన్షియస్నెస్ ప్రభువులో లేదు. నేను నాలో పాపం ఎవరు స్థాపించగలరని ధైర్యంగా ప్రకటించినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే యూదా గోత్రపు సింహం. ఇంకో మాట అంటాడు, అక్కడ ఏమంటాడు తెలుసండి? ఇంకో మాట ఏంటంటే తెలుసు, వధింపబడినట్టున్న గొర్రె పిల్ల. ఈ విషయాన్ని చెప్పి ముగిస్తాను నేను. వధింపబడిన ఆ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడు ఎవడట? మొదటగా దావీదుకు చిగురు, రెండోది ఎవరు? యూదా గోత్రపు సింహము, మూడోది వధింపబడినట్టుండిన గొర్రె పిల్ల. ఏమండి, గొర్రె పిల్ల వధించబడాలట, కానీ ఆ గొర్రె పిల్ల లేచి నించోలట. మీరు చూస్తున్నారు, వధింపబడిన గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల వధించబడింది కానీ లేచి కూర్చుంది. ఈ ప్రపంచంలో గొర్రె పిల్ల వధించి లేచి కూర్చోవడం అంటే అది యేసుక్రీస్తు పునరుత్థాన శక్తికి సాదృశ్యంగా ఉంది. గొర్రె పిల్ల నీ నా పాపాల నిమిత్తం వధించబడింది, కానీ 3 రోజులు తిరిగి లేచింది. ఆ వధింపబడినటువంటి గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభు. యేసు ప్రభు దైవత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? యేసు ప్రభు ప్రవక్తేనండి అని దేవుడు కాదని ఎవరైనా మాట్లాడుతున్నారా? ఈరోజు ప్రవక్త గ్రంథంలో చెప్పినటువంటి ఈ 3 లక్షణాలు ఎవరో నెరవేర్చబడుతున్నాయి? ప్రభువులు నెరవేర్చబడుతున్నాయి. నా ప్రియ దేవుజనాగమా, యూదులు నేటికి కూడా పస్కా పండుగను ఆచరిస్తారు. పస్కా పండుగ గురించి మనందరికీ బాగా తెలుసు. క్రీస్తు పూర్వం సుమారు 2000 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు వాడిని విడుదల చేయటం కొరకు జ్యేష్ఠ కుమారుడు వధ చేయాలనుకున్నాడు. ప్రతి ఐగుప్తు యొక్క కుటుంబం నుంచి ఒక డెడ్ బాడీ బయటకు రావాలి. ఉదయం లేచేటప్పటికి డెడ్ బాడీ కనిపించాలి. అప్పుడు భయపడి ఇశ్రాయేలుని పంపిస్తారని దేవాదేవుడు ఆ రాత్రికాల సమయంలో మరణదూతను పంపించాడు. మరణదూత ఆ ఐగుప్తు పాలెంలోకి వస్తూ ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఉంది. ఏ ఇంట్లో అయితే వెళ్తుందో ఆ మరణదూత జ్యేష్ఠ కుమారుని వధిస్తుంది. ఆ టైంలో మాత్రం మోషేకి చెప్పాడు, మీకు రక్షణ కావాలంటే, విమోచన కావాలంటే మీరు ఒక మగ నిర్దోషమైన గొర్రె పిల్లని మీరు వధించాలి. ఆ గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని మీరు ఏం చేయాలంటే మీ గడపకములకు పూయాలి. ఆ మాంసం ఏదైతే ఉందో దాన్ని పులిన రొట్టెలతో మీరు ఏం చేయాలి? భుజించాలి. ఆ పస్కా పండుగ మీరు ఆచరించాలి. కుటుంబం అంతా కూడా మీ ప్రాంతంలో అందరూ కూడా ఏకమై కూర్చుని సున్నతి పొందినటువంటి వారు ఆ పస్కా పండుగను ఆచరించాలని పస్కా పండుగ గురించి చెప్పాడు ఆయన. ఇశ్రాయేల్ అందరూ కూడా దాన్ని నమ్మి విశ్వాసం ఉంచి ఆ గొర్రెపిల్ల రక్తం, మగ నిర్దోషమైన గొర్రెపిల్లను వధించి ఆ రక్తాన్ని గడపకములకు పూసుకున్నారు. పూసుకున్నప్పుడు ఆ రాత్రి మరణం వారి నుంచి దాటిపోయింది. పాస్ ఓవర్ అంటే పస్కా అంటే దాటిపోవుట, టేక్ ఓవర్ అంటారు కదండి. ఈ రోజున పాస్ ఓవర్ అంటే ఆ యొక్క మరణం వారి నుంచి దాటిపోయింది. ఆ రాత్రికాల సమయంలో వారు ఆ పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ఆశ్రయించారు. ఆ పస్కా గొర్రెపిల్ల మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. ఎవరైతే ఆ పస్కా గొర్రెపిల్ల రక్తాన్ని వారి గడప కొమ్ములు కాదు హృదయ ద్వారాలకు రాసుకుంటారో,
ఆ గొర్రెపిల్ల రక్తాన్ని హృదయ ద్వారాలు రాసుకుంటారో రేపొద్దున్న వచ్చేది మామూలు మరణం కాదు, రేపొద్దున వచ్చేది శారీరక మరణం కాదు, అది నిత్య మరణం. మరణాలు రెండు రకాలు, ఒకటి శారీరక మరణం, రెండోది ఆత్మీయ మరణం. అది నిత్య మరణం. అయితే ఆ నిత్య మరణం నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ యొక్క హృదయాలకైతే, ఏ హృదయ ద్వారాలకైతే గొర్రెపిల్ల రక్తము, పస్కా గొర్రెపిల్ల రక్తం పూయబడుతుందో మరణం వారి నుంచి దాటిపోతుంది. వారికి నిత్య నరకాగ్ని ఉండడం లేదు, రెండవ మరణం వారికి లేదు. నిత్య నరకాగ్ని నుంచి వారు తప్పించబడతారు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. ఆ పస్కా గొర్రెపిల్ల మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుని బట్టే ఆ గుడ్ ఫ్రైడే రోజున నిస్సాన్ మాసం అనేటువంటిది ఏంటంటే, వాస్తవానికి ఇశ్రాయేలీలు ఇదే మాసం, ఏప్రిల్ మాసం నిస్సాన్ మాసం అంటారు. అదే కనానీయులు ఏమంటారంటే ఇంకొక పేరు పెట్టి పిలుస్తారు, నిస్సాన్ మాసము. కరెక్ట్ గా ఈ యొక్క మాసంలో పస్కా పండుగ ఎప్పుడు చేస్తారంటే 14వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు చేస్తారు. గుడ్ ఫ్రైడే మనం ఆచరిస్తున్నాం కదా, అదే టైంలో ఇశ్రాయేలీలు పస్కా పండుగను ఆచరిస్తారు. ఆ పస్కా పండుగ రోజున ఆ చివరి గొర్రె పిల్ల మధ్యాహ్నం 3 గంటలకు వధించబడుతుంది. ఆ తర్వాత గొర్రె పిల్ల వధ ఆగిపోతుంది. మీరు గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క ఆఖరి మాట ఏ టైంలో పలికాడు? కరెక్ట్గా 3 గంటలకి సమాప్తమైందని తన ప్రాణం విడిచిపెట్టాడు. ఆయన పస్కా గొర్రె పిల్లగా చివరి గొర్రె పిల్లగా వధించబడ్డాడు. కొట్టండి గట్టిగా, చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. ఆయనే పస్కా గొర్రె పిల్ల.